भारत माता की जय, भारत माता की जय, जय बीसी, जय बीसी, जय बीसी, जय बीसी। डिक्लेरेशन వెంటనే దయచేసి ఇంట్లో అందరూ కూడా పేషు రావాలి కాబట్టి ఆడదాకా వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే। ముందుగా అందరికీ నమస్కారం। ఈరోజు మా తెలంగాణ బీజేపీ పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర్ మండలంలో పెద్ద ఎత్తున అంటే గత ప్రభుత్వం అనుకోని లేకపోతే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అనుకో రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా రాష్ట్ర ఓబీసీ ఆధ్వర్యంలో అన్న ఆనంద్ గౌడ్ నా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నాలు నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది। దానికి ఈరోజు మా దగ్గర ముఖ్య అతిథిగా అన్న ఆనంద్ గౌడ్ గారు, మా జిల్లా పార్టీ మా ఓబీసీ నాయకులు, బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, నిజంగా రేవంత్ రెడ్డి గారు గత 8 నెలల కాలం కన్నా ముందు ఆయన ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతుందో నేను బీసీ రిజర్వేషన్ అనుకోండి, ఎస్సీ ఎస్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటాను, లేకపోతే విద్యార్థులని విద్యాపరంగా లేకపోతే రిజర్వేషన్ పరంగా అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన ఈరోజు రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా లేదా అని తెలియడం లేదు। ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినంటే ఈ ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ బీసీ వర్గాలను అనుకోండి ఎస్సీ ఎస్టీలని కార్పొరేషన్ల పేరిట వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ నియమించి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్టే కానీ ఎవరికి కూడా ఏ కులానికి ఏ కార్పొరేషన్ కూడా ₹1 కోటి కూడా నిధులు ఇవ్వకపోవడం వలన గత కార్పొరేషన్లు వేస్ట్ అయినాయి। ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా ఓన్లీ వాళ్ళకు ఉద్యోగం కల్పించడమే కానీ జీతకాలలాగా ఎవరికి కూడా ఈరోజు అనగానే వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు। ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడం దురదృష్టకరం। అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలని మోసం చేసుకుంటూ పరిపాలన సాగుతూ ఉంది। అన్ని రకాల మోసం చేసిన రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది। నిజంగా బీజేపీ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీ అనగానే వర్గాల కోసం పనిచేస్తున్న నిదర్శనం ఏంటంటే దాదాపుగా ఈరోజు 80 మంది మంత్రులు ఉంటే 50 మంది పైగా మంత్రులను కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది। మా ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ అయ్యిండు, ముర్ము గారు ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఇట్లా అన్ని వర్గాలని సమన్యాయంతో తీసుకుపోతున్న బీజేపీ పార్టీ ఈరోజు అన్ని పక్షాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది। ఇది ఆరంభం మాత్రమే, మా గట్కేశ్వర్ ప్రాంతంలో ఈరోజు ఆరంభం మాత్రమే। ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఈరోజు బయట దేశాలకు విద్యా అవకాశాల కోసం బయట దేశం వెళ్ళే వాళ్ళకి 5 లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఇట్లా అబద్ధ హామీలు చెప్పిన రేవంత్ రెడ్డికి మాత్రం వచ్చే రోజులు గడ్డు కాలం। ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, ఈరోజు యువత ప్రతి ఒక్కరూ ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు। అంటే గతంలో ఒక 5 సంవత్సరాల తర్వాత పోరాటం చేశారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఏడాది కాలంలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఈరోజు ప్రజలని ఏలన చేస్తూ ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు। కాబట్టి మేమందరం ఒక్కతాటిగా నిలబడి రేవంత్ రెడ్డి మెడలోంచి అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పూర్తి స్థాయిలో కార్యకర్తల సహకారంతో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాను।